అడవిలో కొన్ని ఏనుగులు నివాసం ఉండేవి. అయితే వాటి అడవిలో ఆహారం దొరకక అడవి చివరి వరకు వచ్చాయి. అక్కడ చూడండి ఎన్ని అరటిపళ్ళు. ఆ అరటి పళ్ళను చూసి చిన్న ఏనుగులన్నీ ఎంతో సంతోషించి అటువైపు వెళ్ళసాగాయి. ఆగండి, అక్కడికి వెళ్ళకండి. అడవిలోనే మనకి తినడానికి ఏం దొరకట్లేదు. అలాంటిది అడవి బయట, అది నేల మీద ఇన్ని అరటిపళ్ళ. ఇందులో ఏదో మోసం ఉంది. వెనక్కి వచ్చేయండి. ఆ పెద్ద ఏనుగు చెప్పిన దానిలో కూడా అర్థం ఉంది. లేకపోతే నేల మీద ఇన్ని అరటిపళ్ళు ఎలా వస్తాయి అనుకుని చిన్న ఏనుగులన్నీ తిరిగి వెనుకకు వచ్చేశాయి, ఒక్కటి తప్ప. వీళ్ళందరూ చాలా మూర్ఖంగా ఆలోచిస్తున్నారు. అస్సలే ఆకలితో చేస్తుంటే కళ్ళ ముందు అంత తియ్యటి అరటిపళ్ళు పెట్టుకుని తినొద్దు అని అంటారా? నేనైతే వెళ్తా, మొత్తం నేనే తినేస్తా. ఆ పెద్ద ఏనుగు మాటలు విని చిన్న ఏనుగులన్నీ అక్కడే ఆగిపోయాయి. కానీ ఈ పెంకి ఏనుగు మాత్రం ఆ అరటిపళ్ళ వైపే పరిగెట్టసాగింది. ఆ చిన్న ఏనుగు ఆ అరటిపళ్ళ దగ్గర కాళ్ళు పెట్టగానే ఆ అరటిపళ్ళ కింద ఉన్న గోతిలో పడిపోయింది. సర్కస్ కంపెనీ వాళ్ళు ఏర్పాటు చేసిన గొయ్యి అది. పాపం ఈ పెంకి ఏనుగు వెళ్ళి అందులో పడిపోయింది. సర్కస్ కంపెనీ వాళ్ళు వచ్చి ఆ చిన్న ఏనుగును బోనులో వేసుకొని తీసుకొని పోయారు. కాపాడండి, నన్ను కాపాడండి. ఆ ఏనుగుల గుంపు తమ మిత్రుణ్ణి తీసుకొని పోతుంటే ఏమీ చేయలేక బాధతో చూస్తూరుకున్నాయి. పెద్దలు మనకు ఏది చెప్పినా మన మంచి కోసమే చెబుతారు. పెద్దవాళ్ళ మాట వినకపోవడం వల్ల తనకి ఈ గతి పట్టిందని బాధతో ఆ పెంకి ఏనుగు వెళ్ళిపోయింది.